ప్లానెట్ లింక్ అయి ఉంటుంది. ఆ ప్లానెట్ ఆ డెస్టినీ నెంబర్ కి లింక్ అవుతుంది కాబట్టి ఆ ప్లానెట్ క్వాలిటీస్ ఉంటాయి. ఇప్పుడు కావాలంటే ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరూ కూడా చెక్ చేసుకోవచ్చు. ఎవరికైనా పుట్టిన తేదీ, నెల, సంవత్సరం వీటిలో ఉన్న అంకెలన్నీ మొత్తం కలిపినప్పుడు ఫైనల్ గా ఒక సింగిల్ డిజిట్ నెంబర్ వస్తుంది కదా, అది ఒకటి వచ్చింది అనుకోండి, వాళ్ళ మీద సూర్యుడి ప్రభావం ఉంటుంది. వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళ మాట వేరే వాళ్ళు వినాలనుకుంటారు. సూర్యుడికి ఉన్న క్వాలిటీ ఏంటి? ఉదయం పూట వెలుతురు అనేది తక్కువ ఉంటుంది, మధ్యాహ్నం వెలుతురు ఎక్కువ ఉంటుంది, మిట్ట మధ్యాహ్నం విపరీతంగా ఉంటాడు. కాబట్టి ఈ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం యాడ్ చేసినప్పుడు 1 వచ్చిన వాళ్ళు లైఫ్ లో కొంచెం లేట్ గా సక్సెస్ అవుతారు. తర్వాత 2 నెంబర్. 2 అంటే చంద్రుడు. చంద్రుడు క్వాలిటీ ఏంటి? పౌర్ణమికి, అమావాస్యకి ఫ్లక్చుయేషన్స్, కళలు మారుతాయి కదా. ఈ 2 నెంబర్ వాళ్ళు కూడా అలానే ఉంటారు. పౌర్ణమి నుంచి అమావాస్యకి వచ్చేటప్పుడు డల్ అవుతుంటారు, అమావాస్య నుంచి పౌర్ణమికి వచ్చేటప్పుడు యాక్టివ్ గా ఉంటారు. రాత్రిపూట ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. చంద్రుడు అంటే సున్నితమైన మనసు, ఓన్ డెసిషన్స్ తీసుకోలేరు, ఎప్పుడు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతారు. నెక్స్ట్ 3, మొత్తం డేట్ ఆఫ్ బర్త్ యాడ్ చేస్తే 3 వచ్చింది అనుకోండి, అది గురువు నెంబర్. గురువు అంటే నాలెడ్జ్ కదా. సో 3 వాళ్ళకి బ్రహ్మాండమైన నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళ నాలెడ్జ్ లో బాగా రాణిస్తారు. మొత్తం యాడ్ చేస్తే 4 వస్తే రాహు నెంబర్ అంటారు. ఈ రాహు నెంబర్ అంటే ఎంతసేపు పక్క వాళ్ళు బాగుపడతారు, వీళ్ళు ఎవరికైనా సలహా చెప్తే వాళ్ళు డెవలప్ అవుతారు, వీళ్ళు మామూలుగానే ఉంటారు. ఎవరికైనా హెల్ప్ చేస్తే వాళ్ళు డెవలప్ అవుతారు. వీళ్ళకి మనీ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది. ఇది రాహు క్వాలిటీ. తర్వాత 5 అంటే బుధుడు అనమాట. ఈ 5 నెంబర్ వాళ్ళు పెక్యులేర్ అనమాట. వీళ్ళని చిక్కడు దొరకడు అంటారు. సమయానుకూలంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఎవరినైనా సరే వాళ్ళకు అనుగుణంగా మార్చుకోగల ఎబిలిటీ 5 వాళ్ళకు ఉందన్నమాట. వాళ్ళు బాధపడకుండా ఎదుటి వాళ్ళకి కావాల్సినట్టుగా సమయానుకూలంగా మౌల్డ్ చేసుకుని శత్రువునైనా మిత్రుడుగా మార్చుకోగలరు. అందరితో అవసరమైనప్పుడు మంచిగానే ఉంటారు. ఒక్కోసారి ఒంటరితనంలోనే ఆనందం. మొదటిసారి ఒక గే కుర్రాడు నన్ను కాఫీకి పిలిచాడు. నాకు ఒకటే భయం, వీడు కూడా బ్లాక్ చేస్తాడేమో, డబ్బు అడుగుతాడేమో, స్కామ్ చేస్తాడని వెతుక్కుంటూ ఉంటారు. కొంచెం ఇంట్రావర్ట్ గా ఉంటారు, డీప్ థింకింగ్ ఉంటారు. నెక్స్ట్ 6 వాళ్ళు మొత్తం యాడ్ చేస్తే 6 వచ్చింది అనుకోండి, శుక్రుడు ప్లానెట్. మనసులో మాట దాచుకోరు, గోడకైనా చెప్పాల్సిందే. వాళ్ళు 6 వాళ్ళకి నువ్వు ఏదైనా విషయం చెప్పావా, వాళ్ళు దాచిపెట్టుకోవటం ఏముండదు. నీకు ఎవరో ఒకరికి చెప్పకుండా వాళ్ళు ఉండలేరు అసలు. ఓపెన్ మైండెడ్ పర్సన్స్, రిలేషన్స్ బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. కల్లా కపటం లేని మనుషులు అని చెప్పాలి 6 నెంబర్ వాళ్ళు. ఎప్పుడైనా మ్యారేజ్ చేసుకునేటప్పుడు డెస్టినీ నెంబర్ 6 వాళ్ళని పెళ్లి చేసుకున్నావు అంటే జీవితం హ్యాపీ అండి. సీక్రెట్స్ మెయింటైన్ చేయరు, గూడు పుటానీలు ఉండవు, ఓపెన్ మైండ్, రిలేషన్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఏమన్నా మాటలు అన్నా కూడా వాళ్ళు పెద్ద పట్టించుకోరు, గుర్తుండవు. ఇవాళంటే రేపటికి మర్చిపోయి మళ్ళీ రిలేషన్ మెయింటైన్. మనకు అదే కదా కావాలి. ఇక 7 వాళ్ళు ఏంటంటే విమర్శిస్తే ఒప్పుకోరు. నువ్వు తప్పు చేసావంటే ఇంతెత్తులేస్తారు, వాళ్ళ పొరపాటును కూడా విమర్శించకూడదు. కానీ 7 నెంబర్ వాళ్ళు బ్లడ్ రిలేషన్ కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఫస్ట్ బ్లడ్ రిలేషన్, తర్వాత ఎవరైనా. ఇంకా 8 నెంబర్ వాళ్ళు ఏంటంటే మొత్తం డేట్ ఆఫ్ బర్త్ యాడ్ చేస్తే 8 వచ్చిన వాళ్ళతో నీకు పని కావాలంటే నువ్వు ఇంద్రుడివి, నువ్వు చంద్రుడివి అన్నారు. కొండ మీద కోతి తీసుకొచ్చి చేతిలో పెడతారు. అంటే పొగిడితే లొంగిపోయే లక్షణం. ఏదైనా సాధించాలి, మనం అంటే ఏంటో చూపించాలని 8 నెంబర్ వాళ్ళకి ఎక్కువ. 9 నెంబర్ వాళ్ళకి ముక్కు మీద కోపం ఉంటుంది. ఎందుకంటే 9 అంటే కుజుడు, కుజుడు అంటే కోపం కదా, ముక్కు మీద కోపం ఉంటుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, మాట పడరు. అంటే ప్రతి డెస్టినీ నెంబర్ ని ఒక ప్లానెట్ కి లింక్ చేశారు.